జై స్వరాజ్ టీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు మన భారత గ్రామ ప్రకృతి జీవన ఉత్పత్తుల సంతను ఏర్పాటు చేయడం జరిగినది. వారి ఆధ్వర్యంలోని ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వరంగల్ ఆధ్వర్యంలోని ఈరోజు ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్లో ముఖ్యంగా ఏంటంటే మేము పర్వతగిరి, షాయంపేట, రేగొండ, గీజగొండ ప్రాంతాలలో WWF ప్రపంచ పర్యావరణ నిధి వారి ఆర్థిక సహకారంతో ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ నిర్వహణలో 13 మండలాలలో 4 క్లస్టర్లలో 15,653 మంది రైతులతోటి రసాయనిక పురుగు మందులు తగ్గించాలి, సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించాలి, పురుగు మందుల ప్రభావం తగ్గించాలి, పర్యావరణాన్ని కాపాడాలి, జీవ వైవిధ్యాన్ని మెరుగుపరచాలి, మహిళల్లో సాధికారతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే మేము పనిచేస్తున్నటువంటి ప్రాంతాలలో BCI బెటర్ కాటన్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు ద్వారా రైతులకు నేల సారాన్ని పెంచుతూ అదేవిధంగా పురుగు మందుల ప్రభావం తగ్గించాలనే కాన్సెప్ట్ తోటి జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలోని రైతులతోటి మేము 1553 మంది రైతులతోటి BCI బెటర్ కాటన్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు ద్వారా అమలుపరుస్తూ నాణ్యమైన పత్తిని పండించే విధంగా ఈ కార్యక్రమం అమలుపరుస్తూ మేము రైతులకే కాకుండా రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం కోసమని ప్రతి గ్రామాల్లో కూడా మహిళలను గుర్తించి వారికి బయో ఇన్పుట్ సెంటర్ల ద్వారా ఈ వర్మీ కంపోస్టు, వర్మీ వాష్, అదేవిధంగా ఈ ఎగ్గామోనా సీడ్, డీకంపోజర్ ద్రావణాలు తయారు చేయించి రైతులకు పర్యావరణం కాపాడాలనే ఉద్దేశంతో రైతులు వాడుతున్నటువంటి పురుగు మందులు తగ్గించాలి, రైతులు వాడుతున్నటువంటి పురుగు మందుల్లో నిస్సైత స్థితిలో మారుతున్నటువంటి నేలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ మహిళా సంఘాల ఆధ్వర్యంలోని ఈ బయో ఇన్పుట్ సెంటర్లో తయారు చేసినటువంటి ఎరువులను రైతులకు అందించే విధంగా ఏర్పాటు చేయడం కోసమని ప్రతి గ్రామాన్ని కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలోని భాగంగా ఈరోజు ఈ గ్రామ భారతి ఈ ప్రకృతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించే విధంగా కూడా ఈ యొక్క ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా ఈరోజు ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్ సందర్శించిన వాళ్ళు ముఖ్యులు అందరూ కూడా వ్యవసాయం పైన పట్టున్నటువంటి విజ్ఞానవంతులు, అదేవిధంగా పర్యావరణం కాపాడాలనే కాన్సెప్ట్ తోటి వచ్చినటువంటి చాలామంది మేధావులు, పెద్దవారు అందరూ కూడా రావడం జరిగింది. మేము మా ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి కూడా వాళ్ళు తప్పకుండా విన్నారు. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి వ్యవసాయంలో ఎంతో కొంత సాగును అమలు చేయాలనే ఉద్దేశంను కూడా తెలియజేయడం జరుగుతున్నది. జై స్వరాజ్ టీవీకి మరొక ప్రత్యేకత. ఈరోజు ఈ గ్రామ భారతి ప్రకృతి జీవన వికాసం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినది. కాలుష్య రహితంగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క పర్యావరణాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో మేము అందిస్తున్నటువంటి ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా అందిస్తున్నటువంటి వర్మీ కంపోస్ట్, అదేవిధంగా సిటీ కంపోస్ట్, అదేవిధంగా వర్మీ వాష్ ద్రావణాన్ని కూడా రైతులు అత్యధికంగా వాడి పర్యావరణాన్ని కాలుష్యం కాకుండా నివారించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని కోరుకుంటడం జరుగుతున్నది.